హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టార్ చిత్రం వార్ 2. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని ఆగస్టు 14న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వార్ 2 ఎన్టీఆర్ నటిస్తున్న మొదటి స్క్రిప్ట్ హిందీ మూవీ కావడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక వార్ 2 మూవీ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. వార్ 2 అనుకున్న సమయం కన్నా ఇంకా ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ముంబైలో ఎన్టీఆర్, హృతిక్ పై భారీ సెట్టింగ్ వేసి ఒక పాటను తీస్తున్నారు. ఈ ఒక్క పాటలో 500 మందికి పైగా డాన్సర్లు దీనిలో పాల్గొంటున్నారు. కాగా ఈ పాట షూటింగ్ చేసే సమయంలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కాలికి గాయమైనట్లు తెలుస్తుంది. దీంతో డాక్టర్లు ఆయనను 40 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని చెబుతున్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఇప్పటికే కొన్ని భారీ యాక్షన్ సీన్స్ కూడా చిత్రీకరించారు. అయితే తాజాగా ఫైనల్ సాంగ్ కోసం షెడ్యూల్ని మేకర్స్ ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం ముంబైలోని ఎస్ట్రా స్టూడియోస్లో భారీ సెట్ను వేశారట. ఈ పాటలో వారిద్దరితో పాటు దాదాపు 500 మంది డాన్సర్లు పాల్గొంటున్నారు. గతంలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో హృతిక్ గాయపడటంతో షూటింగ్ను ఆపేశారట. ప్రస్తుతం ఆయన ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తుంది. వైద్యుల సూచనల మేరకు నెల రోజులు రెస్ట్ తీసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల చేస్తామని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఘటనతో వార్ 2 మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. స్పై యూనివర్స్లో భాగంగా రానున్న ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. 2019లో విడుదలై హిట్ మూవీ వార్కి సీక్వెల్గా వార్ 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో జాన్ అబ్రహాం, కియారా అద్వానీ కీలక పాత్రలో నటిస్తున్నారు. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.